బాగుంది. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. అండ్ మోర్ ఆఫ్ యాక్షనా లేకపోతే లవ్ ఎక్కువ? లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. మృణాల్ ఠాకూర్తో ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అడ్విశేష్ ఇది కొంచెం ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. ఓకే. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంటుంది. యా బాగానే ఉంది. క్లైమాక్స్ ఎలా ఉందండి? క్లైమాక్స్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా థ్రిల్ అవుతారు అందరూ. సో అందరూ బయటకు వచ్చేటప్పుడు అడివిశేష్ గారిని ఫుల్గా మెచ్చుకుంటూ బయటకు వస్తారు. అంటే అడివిశేష్ గారు అంటేనే మనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సెపరేట్ మూవీ ట్యాగ్ కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాతో ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరుగుతుందండి ఆయన. ఎందుకంటే ఆయన లవ్ స్టోరీ జోనర్ ఇంతకు ముందు టచ్ చేసిన వాటికంటే కూడా ఈ లవ్ స్టోరీ జోనర్ అయితే ఇంకా చాలా బాగా తీశారు. క్లైమాక్స్ అయితే ఇంకా అసలు ఎక్సెప్షనల్గా తీశారు. స్టార్టింగ్ లో కన్నపెట్టడం అని నాగార్జున అది నిజంగా అక్కడే హుక్ అవుతామండి. అంతవరకు కూడా సినిమా వెళ్తూ ఉంటుంది. ఆ పాట వచ్చినప్పటి నుంచి జనాలు అందరూ హుక్ అయిపోతారు పాటకి. అంటే మూవీలో మీకు సెకండ్ హాఫ్ నచ్చిందా ఫస్ట్ హాఫ్ నచ్చిందా? అవి రెండు ఎక్సలెంట్ అండి. కాకపోతే సెకండ్ హాఫ్ కంటే కూడా అందరూ బాగా హుక్ అయ్యేది క్లైమాక్స్కి. క్లైమాక్స్ చూసినప్పుడు అందరూ చాలా బాగా హుక్ అవుతారు. అంటే డిసప్పాయింట్ అయ్యే పెద్ద పాయింట్ ఉందంట కదా క్లైమాక్స్ లో. డిసప్పాయింట్మెంట్ కాదండి, అదే ట్విస్ట్. అది రివీల్ చేస్తే ఇంకా ఆడియన్స్ రారేమో. సో అది నేను చెప్పలేను. హీరో ఇద్దరు నిజంగా చాలా బాగా చేశారు. సో అడివిశేష్ గారి గురించి ఏం మాట్లాడతామండి, ఆయన గొప్ప యాక్టర్. సో ఆబ్వియస్లీ ఆయన అయితే చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ గారు కూడా చాలా బాగా చేశారు. సో ఇద్దరు ఎక్సెప్షనల్గా చేసినందుకు ఆ క్లైమాక్స్ వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది. మ్యూజిక్ చాలా బాగుందండి. ఈ సినిమాకి లైఫ్ ఇచ్చారు యాక్చువల్గా ఆయన చెప్పాలంటే. మ్యూజిక్ మనకేంటంటే మూవీకి కనెక్ట్ చేస్తుంది బాగా. were very dominating in the movie more than us. అంటే ఇంకొకటి సినిమాలో కొన్ని డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఉన్నాయండి. మొత్తం ఎమోషనల్ అంటే అడివిశేష్ని ఎన్ని రోజుల నుంచి మనం చాలా మూవీస్లో చూసాం. అంటే మొత్తం యాక్షన్ పార్ట్ ఉండేది, ఇందులో కొంచెం ఎమోషన్ యాడ్ అయ్యేసరికి ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేదని అంటున్నారు. బట్ అప్ టు ద మార్క్ అనేది చాలా బాగుంది. అండ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఎక్కువ లవర్స్ అనే వాళ్ళు అటాచ్ అవుతూ ఉంటారు. మృణాల్ ఠాకూర్ని ఆల్రెడీ మదర్గా మనం హాయ్నానాలో చూసాం, మరి అదే కనిపించిందా పర్ఫార్మెన్స్? తను బాగా సెట్ అయింది మదర్ రోల్కి. అండ్ ఈ మూవీలో కూడా తన యాక్షన్ పార్ట్ అనేది ఉంది. థ్యాంక్ యూ. అంటే మీరు సినిమాకి అంటే యాక్షన్ థ్రిల్లర్గా చూద్దామని వెళ్ళారా, ఒక ప్రేమ కథగా చూద్దామని వెళ్ళారా? యాక్చువల్లీ యాక్షన్ పార్ట్ చూద్దామని వెళ్ళాము, కానీ యాక్షన్ పార్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ ఉంది ఆల్మోస్ట్. సో హీరో అనేది కొంచెం డౌన్ అయ్యాడు. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ వచ్చేసరికి యాక్షన్ పార్ట్ వాజ్ వెరీ గుడ్. యాక్షన్ పార్ట్ చాలా బాగుంది. అండ్ ఇన్ దిస్ మృణాల్ ఠాకూర్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద యాక్షన్ పార్ట్. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ ఈసారి చాలా క్రియేటివ్గా తీశాడు. అన్న మన అడవిశేష్ అన్న హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత అంటే మన అడవిశేష్ అన్న సినిమా అంటే గుడాచారి హిట్ అలాంటి సినిమా వచ్చినా ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్న. అంటే ఎమోషనల్గా ఈ సినిమాకి మృణాల్ ఠాకూర్ అండ్ మన అడవిశేష్ అన్న వాళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఒక సినిమా పరంగా చూస్తే లవ్ ఆ ఎమోషనల్ చాలా కనెక్ట్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా అన్న. అండ్ మెయిన్గా మన అడవిశేష్కి అంటే ఆయన ప్రతి సినిమా చూసుకుంటే ప్రతి సినిమా అదిరిపోయింది భయ. అండ్ ఈ సినిమా కూడా అసలు అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయన గెటప్ అయినా అంటే ఆ సాంగ్స్ అయినా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. అంటే ఆ స్టోరీ పరంగా సస్పెండ్ నెక్స్ట్ ఏమైతే అసలు ఏంద్రా అన్న ఎప్పుడైపోతారు అంటే సస్పెండ్ అండ్ ట్విస్ట్లు కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి.